guys, welcome back to our channel and this Canada Vlogs. So this vlog is all about Valentine's Day, how we celebrate our Valentine's Day and everything. So let's get into the video. ఎక్కడికి వెళ్తున్నాం మనం? We are going to my favorite spot, రివర్ సైడ్. లేదు, అదే రివర్ సైడ్ లో కూర్చొని చాలా డేస్ ఆలోచిస్తుండే ఎప్పుడు కలుస్తాము. అది పోయిన వ్యాలంటైన్స్ అయితే చాలా మిస్ అయినా, బట్ దిస్ వ్యాలంటైన్ షీఈస్ హియర్ నౌ. సో ఐమ్ హ్యాపీ. నా ఫేవరెట్ స్పాట్ వ్యాలంటైన్స్ అప్పుడు ఒక హార్ట్ లైటింగ్స్ ఉంటాయి, డెట్రాయిట్ లైటింగ్ బిల్డింగ్ పైన. యా, నీకు కూడా చూపించిన కదా అప్పుడు. ఎస్, ఈ రోజు మనం లైవ్ లో చూడబోతున్నాం, లైవ్ లో సెలబ్రేట్ చేస్తాం. ఒక్కనే కాకుండా ఈసారి పార్ట్నర్ ఉంది, ఆమె తీసుకొని అక్కడ కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి విల్ గో ఫర్ ఏ డిన్నర్. ఓకే, సీ యు గైస్, లెట్స్ స్టార్ట్. ఈరోజు ఫుల్ ఎండగా ఉండే, సో దెబ్బకి స్నో మొత్తం కరిగిపోయింది, వాటర్ లాగా ఇట్లా ఫామ్ అయింది చూడండి. ఇది వచ్చేసి విన్సర్ డౌన్ టౌన్. ముందు కనిపించే బిల్డింగ్స్ అన్నీ యుఎస్ఏ అనమాట. సో అది యుఎస్ఏ డౌన్ టౌన్. మధ్యలో మనకి కెనడాకి అండ్ యుఎస్ఏకి మధ్యలో డెట్రాయిట్ రివర్ అని ఉంటుంది. అండ్ హియర్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. ఈ హార్ట్ షేప్డ్ లైట్స్ పెట్టిన బిల్డింగ్ బ్లూ క్రాస్ మిచిగన్ హెడ్ క్వార్టర్స్ అనమాట. వాళ్ళు హార్ట్ హెల్త్ ప్రమోట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఇలా వ్యాలంటైన్స్ మంత్లో ఇలా లైట్స్ వేస్తారనమాట. అండ్ రివర్ సైడ్లో అలా బిల్డింగ్స్ చూస్తూ కూర్చుంటే టైం ఎలా గడిచిపోయిందో తెలియదు మనకి, అంత బ్యూటిఫుల్ ఉంటుంది ప్లేస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకోటి హార్ట్ ఫర్ యు. ఓహో, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు I have the cake for you. కేక్ కాదు, చిన్న డోనట్. ఓకే. Happy Valentine's Day. Thank you. Okay, the cake. Happy Valentine's Day. Bako, ఇస్తా. కానీ మీ హార్ట్ని మేనేజ్ చేయి, నన్ను చేసేట్టు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నీకు ఇంకోటి కూడా ఉన్నాయి, ఇస్తా. ఇంకోటి సర్ప్రైజ్ కూడా. ఏంటి సర్ప్రైజ్? ఉరుకుతుండు. కార్లో నా నెక్లెస్ పెట్టుకుంటుంది బ్యాక్ పైన. థ్యాంక్ యూ. ఓ, ఇది మనం ఎక్కడో చూసినామే. ఇది ఎప్పుడు ఇచ్చే ఒక లెటర్ కాదు, జస్ట్ నార్మల్ గ్రీటింగ్ ఇస్తా. గ్రీటింగ్ స్వీట్ థింగ్స్ ఉన్నాయి, అది చూసి నీకు ఖుషి అయ్యి సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఓపెన్ చేసి నువ్వే తెలుసుకో. ఏంటది? తీసుకో. సరే, ఇది పట్టుకో. ఓకే, నవ్వు వస్తుంది రో. ఓకే, చాక్లెట్స్. ఇది ఎడ పెడదామా? కింద పెట్టది. ఇట్స్ ఓకే. నాకు ఇష్టమైన చాక్లెట్స్, హార్ట్ షేప్ చాక్లెట్స్. థ్యాంక్ యూ.
దాంట్లో ఉంది ఇంకోటి. ఏముంది? లెటరా? ఎవ్రీ ఇయర్ నేను తనకి లెటర్ ఇక్కడ కెనడాలో రాసి ఇండియాకి పంపిస్తా విత్ సమ్ చాక్లెట్స్. సో దిస్ టైం నా పక్కనే ఉంది కాబట్టి లెటర్ రాసిన. ఆ ఫీల్ పోకుండా ఉండనీకే. చూడు ఓపెన్ చేసేటప్పుడు చూడు ఫస్ట్. చూసినా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు మై ఫర్ ఎవర్ వ్యాలంటైన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మోర్ దెన్ వర్డ్స్ కెన్ సే. ఎస్. ఏంటిది? ఓ ప్రింట్ తీసా. లెటర్ రాసి సైడ్ పెట్టినా. లవ్ యూ నా బుజ్జి తల్లి. థ్యాంక్ యూ. నిజంగా సర్ప్రైజ్ అయినా. లెట్స్ గో ఫర్ డేట్ డిన్నర్ నౌ. ఓకే గైస్, వి ఆర్ గోయింగ్ ఫర్ డేట్ డిన్నర్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవరీవన్. ఇది నచ్చింది నాకు, క్యూట్గా. Favorite spot. Hi. Hi. Thank you for the surprise. ఇప్పుడు రివర్ సైడ్ వ్యూ అయిపోయింది కాబట్టి ఎట్లా రాసినావు లెటర్? ఎప్పుడు రాసినావు లెటర్? లెటరా అంటే ప్రతిసారి నువ్వు పక్కన ఉండవు కదా. నిన్న వర్క్ నుంచి వచ్చిన తర్వాత నా ఈ టైంలో కూర్చొని సోఫాలో కూర్చొని ఆలోచించి ఆ మూమెంట్ నా మనసులో ఏమనిపించిందో రాస్తా లెటర్. ఈసారి పక్కనే ఉంది, లెటర్ రాకపోతే లెటర్ని మిస్ అవుతానేమో అని అన్నావు కదా. నాకు అట్లా మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇంకా టైంలో బ్రేక్ టైంలో కూర్చొని లంచ్ బ్రేక్లో మొత్తం రాసి టైప్ చేసినావు? సారీ, మొత్తం టైప్ చేసిన. మన తెలుగు దాంట్లో టైప్ చేసి చాట్ జీపీటీలో వేసి దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి మళ్ళీ అందులో స్పెల్లింగ్ మిస్టేక్ వస్తాయి. మళ్ళా పర్సనైజ్ చేయడానికి ఇప్పుడు నేను రాసిన అనుకో, ఇప్పుడు నువ్వు ఫిష్ అంటే ఫిష్ సింబల్ వేస్తా కదా నార్మల్గా. సో ఫిష్ సింబల్ రావాలి, అవి రావాలి, అన్నీ అట్లా అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక లెటర్ రాసిన. I'm waiting to read that letter actually. నువ్వు అంత హైవీ అయ్యాకు, నాకు అప్పుడు ఏదో అనిపించింది. హైప్ కాదు అంటే ఏంటి, తెలుగులో టైపింగ్ చేసి మరి తెలుగులో టైప్ చేయలేవు, బట్ తెలుగులో ఉంది కదా. అంటే ఎప్పుడు నేను ఇంగ్లీష్ లో రాస్తా కదా, నాకు తెలుగులో రాయడం అంటే లెటర్ తెలుగులో ఉంటే బాగుండు అని ఎప్పుడు ఉంటది. సో వై నాట్ దిస్ టైం, ఈసారి ఏదో ప్రతిసారి ఏదో డిఫరెంట్ చేస్తా, ఈసారి టెక్నాలజీని వాడినా. హోప్ యూ లైక్ ఇట్. I'm waiting to read that later actually. నిజంగా అంటే ఏముంటుంది మ్యాటర్ అంటే పెళ్లి కాకముందు అంటే వెయిట్ చేస్తున్నా నీ కోసం అది ఇది అన్నట్టు ఉంది. పెళ్లి అయిన తర్వాత ఏం రాసినావు దాంట్లో మ్యాటర్ ఏముంది అని తెలుసుకోవాలని ఉంది. లవ్ అనేది అది కనిపించరా అంతగా, చూపించడం కష్టం అంతే. ఇట్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు, ఇట్స్ ఆల్వేస్ దేర్. వస్తుంది ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడుపు వస్తుంది? సారీ, ఎందుకురా? ఎందుకు? ఇదేంటి ప్రాబ్లం? ఇదే ప్రాబ్లం. జలపాతాలు వస్తానంటే ఇట్లా అయితే కష్టమమ్మా. లెటర్ ఈసారి ఉండదని ఫీల్ అయినావారా? అవురా, దట్ సింపుల్ థింగ్. ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది, ఇట్లా ఆపేస్తాం మాధవ్ అయితే.
ప్రతిసారి ఎవరికో ఇచ్చి వాళ్ళని ఆ టైంకి డెలివరీ చేయమని చెప్పి అదొక సర్ప్రైజ్ లాగా చేసి అది వెళ్ళిందా, రీచ్ అయ్యిందా, చాక్లెట్స్ నచ్చినాయా, అది వచ్చినాయా అని ఎప్పుడు చెప్తుంది అని వెయిట్ చేస్తుంది. సరే పక్కనే ఉన్నావు, ఇద్దాము అంటే ఎట్లా దాపెట్టడం కష్టమైంది. ఇంకోటి ఏందో తెలుసా, నేను ఈరోజు 12 వరకు వర్క్ చేయలేదు, 11 వరకే వర్క్ చేసిన. యాక్చువల్గా షిఫ్ట్ 12 వరకు సాటర్డే ఓవర్ టైం. కానీ మేము మా మేనేజర్ చెప్పిన ఇట్లా వ్యాలంటైన్స్ డే కదా, నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు, ఇంకా తనకి గిఫ్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు, సో తనకు 12 అని చెప్పిన. సో నాకు 1 hour ఎర్లీ కావాలంటే నో అన్నాడు. తర్వాత నేను నో అని ఉట్టికినా, ఇల్లు ఇప్పుడు కాకపోతే ప్రింట్ చేసేస్తా అన్నాడు. ఫ్లాష్ బ్యాక్. హాయ్ ఎవ్రీవన్, నేను సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం అని 1 hour ముందే బయలుదేరి ఆఫీస్ నుంచి కొన్ని గిఫ్ట్స్ కొన్నా. ఆమె ఎట్లా సర్ప్రైజ్ అయితే చూద్దాం. సో ఒక కుషన్ అండ్ ఇందులో సర్ప్రైజ్ ఉంది. నేను ప్రతి ఇయర్ లెటర్ రాసి పంపిస్తా. సో ఈసారి అంటే దూరం ఉండే కాబట్టి లెటర్ రాసి కొరియర్ చేస్తుండే లెటర్, చాక్లెట్స్. సో ఈసారి నా పక్కనే ఉంది, కానీ ఆమెకు అదే ఫీల్డ్ కంటిన్యూ కొంచెమైనా ఉండాలి కదా, కంటిన్యూటీ అని చెప్పి మళ్ళీ ఒక లెటర్ రాసి ఇందులో చాక్లెట్స్ వేసి ప్యాక్ చేసి పెట్టినా. అసలు లెటర్ రాయట్లేదు అని ఫిక్స్ అయిపోయి ఉంది, కానీ చూద్దాం ఎట్లా సర్ప్రైజ్ అవుతుందో. అండ్ నార్మల్లీ ఒక గిఫ్ట్ కార్డ్. తర్వాత అట్లా తీసుకున్నా అంతా ఓకే కదా అని చెప్పి ఒకసారి డబల్ చెక్ చేసుకోవడానికి అక్కకి ఫోన్ చేసిన. అక్క నీ ఎఫర్ట్ చాలా రానింది, అందుకే ఏడుపు వస్తుంది. రాబట్టేసిన. సో ఇప్పటి నుంచి అది పిల్లో ఉంటుంది. ఆ పిల్లో ఎందుకు తీసుకున్నా ఇంకో రీజన్ అంటే తెలుసా, బ్యాగ్ ఇప్పుడు నువ్వు వెనక ఊకే ఏదో పిల్లో లాగా పెట్టుకుంటున్నావు నా కార్లో కూర్చున్నప్పుడు, ఈ సీట్ నీదే కదా. సో నువ్వు లేనప్పుడు ఆ పిల్లో ఉంటుంది. సో ఇట్ రిమైండ్స్ మీ యాజ్ వెల్ దట్ యు ఆర్ ఆల్వేస్, అంటే నేను బయటికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళినప్పుడు ఇట్ రిమైండ్స్ మీ దెర్ ఇస్ వన్ పర్సన్ విత్ యూ అని, అట్లా కూడా ఉంటుంది అని చెప్పి తీసుకున్నా. ఇట్ విల్ బీ ఇన్ కార్ ఓన్లీ, ఇట్ షుడ్ బీ ఇన్ కార్ ఓన్లీ. లవ్ యూ టూ. నువ్వు ఏడుస్తా అంటే నేను అసలు నెక్స్ట్ టైం గిఫ్ట్ కూడా ఇవ్వను నీకు. అంటే ఎఫర్ట్ చేసిన దానికి ఏడుస్తూ, ఒకవేళ చేయకపోతే వామ్మో. అంటే కమ్మింగ్ సమ్మర్లో అట్లా ఒక్కొక్క ప్లేస్ నాకు నా ఫేవరెట్ స్పాట్స్ అన్నీ ఉన్నాయి. నేను అన్నీ కొన్ని మార్క్ చేసుకొని పెట్టుకున్నా, నువ్వు వచ్చిన తర్వాత నీతో పాటు వెళ్ళాలని. తెలీదు ఆయన చెప్పా కదా, నీకు తెలియదు, దూరం ఉంటే తెలియదు, దగ్గర యూ విల్ నో. ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా అర్థం అవుతుంటుంది, బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ ది జర్నీ విత్ మీ. సరే ఇక్కడ వరకు కట్టుగానే నిజంగా యూ విల్ ఎంజాయ్ మై జర్నీ. సరేరా, అది కాదు, నేను ఇంతసేపు చెప్తున్నాను చెప్పట్లేదు, నేను సేయింగ్ అవుట్ ఆఫ్ మై లవ్. లెటర్ నువ్వు మర్చిపోయినావు అనుకున్నా. జనరల్గా నేను ఎంత ఉన్నా కానీ కొన్ని మాత్రం చేస్తాను, అందులో ఇది. దొరికింది పార్కింగ్. Let's get into the restaurant. Spago. Okay, let's enter into Spago. సూపర్ ఉంది గైస్ రెస్టారెంట్ అయితే. ఫుల్ బిజీ ఉంది. సో మనం ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి యూ కెన్ గెట్ ఎ టేబుల్. థ్యాంక్ యూ ఫర్ రిజర్వింగ్ హియర్. మేడం రోజు పట్టుకొని అన్నాడు. సో ఇదే స్పాగో ఇటాలియన్ రెస్టారెంట్. అసలు టేబుల్ ఎంత బాగా అరేంజ్ చేశారో, కోజీ ఫీల్ వచ్చింది నాకైతే. పర్ఫెక్ట్ ఫర్ డిన్నర్ డేట్ అనిపించింది. అండ్ ఇక్కడ అథెంటిక్ ఇటాలియన్ రెసిపీస్ ఉంటాయంట. అండ్ దిస్ ప్లేస్ ఈజ్ ఫేమస్ ఫర్ సీ ఫుడ్. బట్ ఆ రోజు సాటర్డే ఉండడం వల్ల వెజ్ తిన్నాం మేము.
ఎక్స్చేంజ్ చేసుకుందామా ప్లీజ్ తీసుకురా పండగ చేసుకో Butter with garlic comes complimentary, okay? Just comes included. Cheers for our Happy Valentine's Valentine's Day. Pineapple. సో డిన్నర్ అయిపోయింది. లెట్స్ క్లిక్ సమ్ ఫోటోస్. బిల్ కట్టాలి దానికంటే ముందు. పెయిన్ నువ్వు నో ఓ షాహో ఓ షాహో దే పేడ్ నో. ఇది ఏంది తెలుసా వాలంటైన్స్ డే అనే పూజకి లాస్ట్లో ఆరతి లాంటిది దండం పెట్టుకో దండం పెట్టుకో నువ్వు చల్లగా ఉండి నన్ను చల్లగా చూసుకో చూద్దాం తీసుకుందాం. విల్ థింక్ అబౌట్ ఇట్. ప్లీజ్ దయచేసి థింక్ చేసి ఆలోచించి కానీ మంచి చూసుకో. ఫైనలీ దిస్ వ్యాలంటైన్స్ డేకి నాకు ఇచ్చిన సర్ప్రైజెస్ ఇవి. ఇది డీజే ఆస్మో పాకెట్ 3 వ్యాలంటైన్స్ డేకి 2 days ముందు ఇచ్చాడు. సూన్ ఐ విల్ అప్లోడ్ ద అన్బాక్సింగ్ వీడియో టు. అండ్ హియర్ ఈస్ ద రోజ్, ఏ గ్రీటింగ్ కార్డ్, చాక్లెట్స్ అండ్ ఎ క్యూట్ లెటర్ అండ్ ఎ క్యూట్ ఫ్రాక్ టు. అది తొందరలో వేసుకొని నేను ఫోటో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఎ కుషన్ అండ్ ఎ క్యూట్ బెలూన్. సో గాయ్స్ ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. సో హెడింగ్ టు హోమ్. సో అయిపోయింది. ద వ్లాగ్ విల్ బి అవుట్ సూన్ ఆన్ ద యూట్యూబ్. స్టే ట్యూన్ ఫర్ అండ్ దిస్ కెనడా వ్లాగ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్.